మీరు సావుకారుల దగ్గరికి పోయి కొనుక్కొచ్చుకోపోయిన సావుకారుల కాడ దొరుకుతుందా? ఏదో ఆయన చెప్పిండు అట్లా. ఆడికి పోయి సావుకారుల దగ్గరికి పోవడం అంటే ఏంటో తెలుసా? మళ్ళా పోయి అక్కడికక్కడే ఉపవాస ప్రార్థన. వస్తుందా పరిశుద్ధాత్మ రమ్మంటే? అప్పుడు వస్తుందా? నువ్వు సప్పట్లు కొట్టి బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అన్నారు, రాదు. హల్లెలూయా. నువ్వు సప్పట్లు కొట్టినప్పుడు గట్టిగా ఉపవాసం తెల్లనాకున్నా రాదు. ఎందుకంటే వచ్చిందా? సౌలు దగ్గరికి వచ్చిందా? సౌలు దేవుణ్ణి ఆసక్తితో వెతికిండట రాత్రంతా. వెతికినా రాలే, దర్శనం వత్తలే, కలొత్తలేదు. ప్రవక్తల దగ్గర పోయి కాలు పట్టుకున్నాడు. మరి నేను రేపు యుద్ధానికి పోవాలన్నా వద్దా? వాళ్ళు వచ్చిర్రు, అక్కడ పంక్తులు, యుద్ధ పంక్తులు బొప్పన మీద వచ్చి కూర్చున్నారు. అక్కడ చూడ ఒక్కొక్కడు కత్తులు పట్టుకుని ఆడుతాడు ఆటలు, మా మీదకి వద్దామని. అయ్యా అని చెప్పి అంటే వీళ్ళు పోయి ప్రార్థన చేస్తాడు. నువ్వు నోరు మూసుకొని ఉండరా. ఏమంటాడట? నోరు మూసుకొని ఉండు. వాని జీవితం ఏం